ఇక్కడ వేసేనా? లోపల పెట్టరా, ఆ పక్కన ఎక్కడ పెడదాం పదా. ఏసి ఏసి ఏసి, ఎవరు చూడట్లేదు. ఏంటి మమ్మీ ఎవడీడు? మీ బతుకులు చెడా. ఒరే పక్షి, మేము కోడిని కోయేసాం, నువ్వు వచ్చి కూరండి. అయ్యయ్యో, ఎంతటి అపచారం జరిగింది. అయ్యో, అయ్యో, ఈ అయ్యో, పవిత్రమైన ఎంత కొండపైన బీర్ బాటిల్స్ ఎవరు తాగుతున్నారు? కూటమి ప్రభుత్వానికి తెలియకుండానే ఇక్కడికి మద్యం బాటిల్స్ వస్తున్నాయా? ఈ కూటమి ప్రభుత్వాన్ని వదిలిపెట్టకూడదు, శిక్షించాలి. మందు బాటిల్స్, ఇక్కడ మందు బాటిల్స్ మీకు తెలియకుండానే వస్తున్నాయా? ఇంత పవిత్రమైన ప్లేస్ ని అపవిత్రం చేద్దాం అనుకుంటున్నారా? గుళ్ళు సీసీ కెమెరా ఉంది, నేను చెక్ చేస్తా. సీసీ కెమెరా అంట. ఈ మందు బాటిల్స్ ఎలాగొచ్చినాయి? ఏరా, మద్యం సీసాలు మీరే పెట్టి గుడి అపవిత్రం అయిపోయిందని తప్పుడు ప్రచారం చేస్తారా? ఎందుకురా తిరుపతి ప్రతిష్టను దెబ్బతీయడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నారు? నెయ్యని చెప్పి కొవ్వుతో లడ్డూ ప్రసాదం చేశారు, ఎందుకురా? మీ వాళ్ళంటే మా అన్నకి చిన్న చూపు కాబట్టి. గోవిందరాజు స్వామి ఆలయంలో 50 కేజీల బంగారం దొంగతనం చేశారు, ఎందుకు? మీ వాళ్ళంటే మా అన్నకి చిన్న చూపు కాబట్టి. మీరు అధికారంలో ఉన్నప్పుడు 32 పురాతన విగ్రహాలు మాయం చేశారురా, ఎందుకురా? మీ వాళ్ళంటే మా అన్నకి చిన్న చూపు కాబట్టి. ఇవన్నీ టికెట్లను ఇష్టం వచ్చిన రేట్లకు అమ్ముకున్నారు, ఎందుకు? మీ వాళ్ళంటే మా అన్నకి చిన్న చూపు కాబట్టి. పరకామణలు కోట్లు కోట్లు కొట్టేశారురా, ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ? ఎన్నిసార్లు చెప్పాలరా మీ వాళ్ళంటే మా అన్నకి చిన్న చూపని? మా వాళ్ళంటే మీ అన్నకు చిన్న చూపా, ఎందుకు? ఈ రోజు కూడా నేను 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను. దేవునితో నాకున్న రిలేషన్షిప్ బైబిల్. అందుకే